బిఏలో ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ చేత్తో నింపాలంటే కన్ఫ్యూజన్ గా ఉందా? లేదా ఎక్కడ తప్పులు జరుగుతాయో అని టెన్షన్ గా ఉందా? లేదా ఇప్పటి వరకు అసలు బిఏలో మీ ఇంటికే రాలేదా? ఇలాంటి వాళ్ళ కోసం ఈసీ ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మొబైల్లోనే ఫామ్ ని నింపి ఈజీగా సబ్మిట్ చేయవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ లోని ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ ఈసీఐ ఎన్ఈటి అని టైప్ చేసే అప్లికేషన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ ఫామ్ ని ఫిల్ చేసే ముందు ఫస్ట్ మనకి 2002 ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ లేదా మీ రిలేటివ్స్ ని సెర్చ్ చేయాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెర్చ్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసే ముందు 2002లో మీ రిలేటివ్స్, ఇందులో కేవలం మీ ఫాదర్ లేదా మీ మదర్ లేదా మీ గ్రాండ్ ఫాదర్ లేదా మీ గ్రాండ్ మదర్, వీళ్ళలో ఎవరైనా ఒక్కరు 2002లో ఏ స్టేట్ లో ఉండేవారో వాళ్ళని అడిగి అది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద 3 ఎక్స్ట్రా డీప్ సెర్చ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో సేమ్ అప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేవారో, అంటే అప్పట్లో టీజీ అండ్ ఏపీ ఒకే స్టేట్ ఉన్నా మీకు డిస్ట్రిక్ట్ నేమ్ దొరకాలంటే సపరేట్ స్టేట్ లోనే సెర్చ్ చేయాలి. తర్వాత కింద అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ మీరు రూరల్ అయితే 5-6 మండలాలకు కలిపి ఒకే నియోజకవర్గం ఉంటుంది. లేదా అర్బన్ అయితే డైరెక్ట్ గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది. తర్వాత కింద పోలింగ్ బూత్, ఇది రూరల్ అయితే విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. అర్బన్ అయితే మీరు ఏ ఏరియాకి వెళ్ళి ఓట్ వేసేవారో ఆ బూత్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఒకే పేరుతో 2-3 ఉంటే ఒకటి తర్వాత ఒకటి తీరిగ్గా వెతకండి. ఇక్కడ త్వరగా సెర్చ్ చేసే ట్రిక్ ఈ వీడియోలో చెప్పాను, చూసుకోండి. వన్స్ ఇక్కడ మీ డీటెయిల్స్ లేదా మీ రిలేటివ్ డీటెయిల్స్ లో ఏ ఒక్కరివైనా దొరికితే వీళ్ళ నియోజకవర్గం మరియు నియోజకవర్గం నంబర్ మరియు పార్ట్ నంబర్ మరియు పార్ట్ సీరియల్ నంబర్ ని నోట్ చేసుకోండి. ఈ వివరాలే ఆన్లైన్ లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత దీనిని కంప్లీట్ గా క్లోజ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్క్రీన్ లోకి వచ్చేయండి. ఇప్పుడు ఆన్లైన్ లో ఫిల్ చేయడానికి ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి. లేదా న్యూ యూజర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరిదైనా నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ నేమ్ లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఎవరిదైనా ఎంటర్ చేయవచ్చు. తర్వాత కింద మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూజర్ లో మీరు లాగిన్ అయి మీ ఇంట్లోని వాళ్ళందరి ఫామ్స్ ఇక్కడ ఒక్కొక్కటిగా ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసి కింద లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీ అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మెయిన్ పేజ్ లో మళ్ళీ ఓటర్ రిజిస్ట్రేషన్ ని ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రెసెంట్ మీరు ఎస్ఐఆర్ ఏ స్టేట్ కి సంబంధించి ఫిల్ చేస్తున్నారో ప్రెసెంట్ ఆ స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు ఎవరి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో, అంటే లేటెస్ట్ 2005 నుంచి 2026 వరకు చివరిసారిగా మీకు న్యూ ఓటర్ ఐడి వచ్చిందో ఆ ఓటర్ ఐడి పై రాసి ఉన్న ఎపిక్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇందులో మీ నేమ్, ఎపిక్ నంబర్, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ నేమ్ అండ్ నంబర్ అండ్ మీ ప్రెసెంట్ స్టేట్ ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీదే అయితే కింద ఒక కండిషన్ ఉంటుంది. దీని ప్రకారం మీ ఓటర్ ఐడి పై రాసి ఉన్న పేరు ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న ఆధార్ నేమ్ తో ఎగ్జాక్ట్ గా ఈవెన్ సర్ నేమ్ తో సహా ఆధార్ ప్రకారం మ్యాచ్ అయి ఉండాలి. ఒకవేళ మీ నేమ్ మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఆఫ్లైన్ లో ఫామ్ ఫిల్ చేయడానికి మీ ఏరియాకి అసైన్ అయిన బిఏలో నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేసింది ఉంటుంది. మీరు నేరుగా కాంటాక్ట్ అయి హెల్ప్ తీసుకోవచ్చు. అంతేకాక ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చే ముందు మీరు ఫామ్ ఫిల్ చేసే అప్లికెంట్ ది ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండడం తప్పనిసరి. ఒకవేళ లింక్ లేకుంటే ఈ వీడియో చూసి 2 నిమిషాల్లో ఎవరిదన్నా లింక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద వెరిఫై ఓటీపీ చేయండి. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అవ్వగానే కింద సెలెక్ట్ కేటగిరీ అని వస్తుంది. ఇందులో మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటిది, ఒకవేళ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ లో డైరెక్ట్ గా మీ నేమ్ దొరికితే అండ్ అట్ ప్రెసెంట్ 2026 జనవరికి అప్లికెంట్ యొక్క వయసు 38 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇందులో సెల్ఫ్ ఆప్షన్ చెక్ చేసుకొని కింద 2002లో మీ స్టేట్ అండ్ మీ డిస్ట్రిక్ట్
అండ్ అకౌంట్ నంబర్ అండ్ మీ పార్ట్ సీరియల్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా అప్పట్లో ఉన్న మీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద కంటిన్యూ చేసి మీ ప్రెజెంట్ డీటెయిల్స్ ని ఫిల్ చేసి డైరెక్ట్ గా సబ్మిట్ చేయవచ్చు. ఇలా చాలా సింపుల్. కానీ ఇక్కడ వయసు 38 కంటే తక్కువగా ఉన్నా లేదా అప్పట్లో మీ డీటెయిల్స్ లభించక మీ రిలేటివ్ డీటెయిల్స్ మాత్రమే దొరికితే కింద మరో 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఈ ఓటర్ లిస్ట్ లో మీ రిలేటివ్స్ డీటెయిల్స్ లభించినా ఆన్లైన్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ ని చూసుకున్నట్లయితే మై పేరెంట్స్ నేమ్, మీ మదర్ ఆర్ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్ వీళ్ళలో 2002 లేదా 2003 లేదా 2005 ఇందులో ఏ ఒక్క ఇయర్ లోనైనా మీ రిలేటివ్స్ లో ఏ ఒక్కరికైనా ఓటర్ లిస్ట్ లో నేమ్ దొరికితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత థర్డ్ ఆప్షన్ మై పేరెంట్ నేమ్. సేమ్ ఇందులో పైన చెప్పిన రిలేటివ్స్ లాస్ట్ ఎస్ఆర్ లో కాకుండా 2025 లేదా 2026 ఓటర్ లిస్ట్ లో ఏ ఒక్కరిదైనా నేమ్ దొరికితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ నైదర్ మై నేమ్ ఆర్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. అంటే 2002 కంటే ముందు అండ్ 2002 నుంచి 2026 వరకు గాని మీకు గాని లేదా మీ పేరెంట్స్ లో ఏ ఒక్కరికైనా కానీ ఓటర్ లిస్ట్ లో నేమ్ లేకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొందరికి ఓటర్ ఐడి ఉన్నా ఎలక్షన్ లిస్ట్ లో వారి పేరు రాదు. అందులో ముఖ్యంగా రీసెంట్ గా ఎవరైతే న్యూ ఓటర్ లిస్ట్ అప్లై చేసి కొత్తగా వారికి ఓటర్ ఐడి కార్డ్ రావడం, ఇలాంటి వారికి నెక్స్ట్ ఎలక్షన్ లోపు లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఇలాంటి వారు బిఎల్ఓ ద్వారా మీకు మాన్యువల్ గా ఇచ్చిన ఫామ్ ని ఫిల్ చేసి ప్రస్తుతం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నేరుగా బిఎల్ఓకి సబ్మిట్ చేయవచ్చు. దీని వీడియో పైన డిస్క్రిప్షన్ లో ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పాయింట్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 లిస్ట్ లోనే మా రిలేటివ్స్ నేమ్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీది వేరే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయవచ్చు, కానీ ఫిల్ చేసే విధానం మాత్రం సేమ్ గానే ఉంటుంది. ఇప్పుడు పైన మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని బట్టి కింద డీటెయిల్స్ వస్తాయి. ఇందులో పైన మన పేరెంట్స్ లో ఒక్కరికి లాస్ట్ ఎస్ఐఆర్ లో పేరుందని చెప్పాం కాబట్టి ఆ నేమ్ మనకు లిస్ట్ లో ఎక్కడ కనిపించిందో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ మేము తెలంగాణలో నివసిస్తున్నాం అండ్ లాస్ట్ ఎస్ఐఆర్ లో మన స్టేట్ నేమ్ ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. ఇక్కడ మా రిలేటివ్స్ 2002లో ఆదిలాబాద్ లో ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ జిల్లా ఏపీలోనే ఉన్నా ప్రజెంట్ ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ తెలంగాణనే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అప్పట్లో తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండే కాబట్టి వాటినే మీరు బేస్ చేసుకోవాలి. తర్వాత పక్కన 2002లో మీ పేరెంట్స్ ఏ నియోజకవర్గంలో నివసించేవారో సెలెక్ట్ చేయండి. తర్వాత 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ అంటే బూత్ నంబర్ ని ఇందులోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకే నేమ్ తో మీకు మల్టిపుల్ బూత్లు కనిపిస్తాయి. ఇది మీరు ఓటర్ లిస్ట్ లో వెతికేటప్పుడు రాసుకున్న బూత్ నంబర్ నే గుర్తుంచుకొని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత పక్కన 2002 లిస్ట్ లో మీకు దొరికిన మీ పేరెంట్స్ పార్ట్ సీరియల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద పైన మీరు ఎవరి డీటెయిల్స్ సెర్చ్ చేశారో వారు మీకు ఎలాంటి రిలేషన్ అవుతారో ఇందులో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వన్స్ మీ డీటెయిల్స్ మ్యాచ్ అవుతే కింద మీ రిలేటివ్స్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ రాకుంటే టెన్షన్ పడకండి, లాస్ట్ లో మీరు రాసుకున్న నేమ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, తప్పకుండా వస్తుంది. తర్వాత కింద సెర్చ్ రిజల్ట్స్ లో ఉన్న మీ పేరెంట్స్ మీకు రిలేటివ్ అవుతారు అని నిర్ధారించుకున్నాక ఇక్కడ చెక్ పెట్టి కింద కంటిన్యూ చేయండి. తర్వాత కింద న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఫాదర్ ఓటర్ ఐడి పైన ఉన్న ఎపిక్ నంబర్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన మీ మదర్ ఎపిక్ నంబర్, ఇది కూడా ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఇక్కడ నేమ్ అండ్ పక్కన ఎపిక్ నంబర్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద ఈ ఫామ్ ని మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫిల్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇందులో ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోని జేపీజీ లో అప్ టు 2 MB లోపు సెలెక్ట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. ఈ ఫోటో మీకు నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్ స్లిప్ పై ప్రింట్ అయి వస్తుంది కాబట్టి ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ కింద ఎపిక్ నంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని వస్తే ఎయిదర్ పైన మీరు ఎంటర్ చేసిన మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ స్పౌస్ ఎపిక్ నంబర్ సరైనది కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉన్నా కొన్నిసార్లు ఆన్లైన్ లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ ఓటర్ ఐడి నంబర్ ఆప్షనల్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తే నంబర్ ని రిమూవ్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ కంప్లీట్ గా ప్రింట్ కోసం ఇక్కడ జనరేట్ చూపిస్తుంది. తర్వాత కింద ఆ ఇయర్ బై ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ ఇప్పుడు మీ నేమ్ అండ్ ఆధార్ నేమ్ మ్యాచ్ చేసుకొని ఇందులో ఈసాన్ విండో ఓపెన్ అవుతుంది.
ఇందులో అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మ్యాచ్ అయితే మీ ఎన్యుమరేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో సబ్మిట్ అయిపోతుంది. దీని కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు ఫోన్ కి కూడా వచ్చేస్తుంది. ఈ ఫామ్ ని మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ ఫామ్ గవర్నమెంట్ తరఫున రివ్యూ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత న్యూ ఓటర్ లిస్ట్ లో మీ డీటెయిల్స్ యాడ్ అయి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరే కాకుండా మీ ఇంట్లోని వాళ్ళందరికీ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.